దొరా అసలు వాళ్ళని కాదు నిన్ననాల. తప్పంతా నీదే. దొరబిడ్డలు కదా అని గారాలు మప్పావు. వాళ్ళకేదైనా పని చెప్పావా? తినడం తొంగోడం ఇంకేం చేస్తారు? వ్యసనాలు ఎదవలతో తిరగటమే కదా. నన్ను ఏం చేయమంటావురా? 10 గుంజిల్ది. పుట్టేస్పరా కునుకు సాలురా నీవు లేవరా నిదరలేపరా. పుట్టేస్పరా కునుకు సాలురా నీవు లేవరా నిదరలేపరా. కొక్కరొక్కో మేలుకో కొక్కరొక్కో మేలుకో. అటిను ఇస్తే డైమను రాణుల అలకదేచ్చర అప్పు చేసి కాఫీ సిగరెట్ ఉప్మా పెసరట్టు పరువు బెంచర బతురాసి సిగ్గు శరములు గాలికి వదిలి కబ్బుకి కదలగలెమ్మి ఇకలెమ్మి రమ్మి ఇటు రమ్మి నిను నీవేసే ఎగదొమ్మి నీ కనులకు పొరలే కమ్మి సాటి ఆటకుల నమ్మి నాటి ఆస్తి తెగనమ్మి ఢంక పలాసుగ కుంక కులాసగ మధుదేవి గుడి తలుపు తెరిసేటి ఏడాయే నిదరయిరా ఇంక మేలుకో. పానకాల స్వామి పూనకేశ్వరితోన ఊరేగు ఏడాయ మేలుకో. గోడి సోడా బుడ్డికెవ్వమంటున్నది సారి చూపి స్వామి మేలుకో. వారు రోజేసి ఈ దేశీయ మద్యాలు పద్యాలు పాడేను మేలుకో. చిన్న జరిగేలాగా దొన్నపో మహారాజు కుడితి దాగుదు మేలుకో 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 కొక్కరక్కో మేలుకో కొక్క. అల్లరెందుకులారా నల్ల గోపాల సింధుల పరస్వామి సింధి గోవింద. అల్లరెందుకులారా నల్ల గోపాల సింధుల పరస్వామి సింధి గోవింద. అమ్మ కడుపే సల్లగా మాయమ్మ వలపే వెన్నగా రవ్వ సేయక తాన వాడరా మువ్వ గోపాల. నలుగు పెట్టే అరకల్లు ముద్దు సమురు పెట్టేసేయి ధరుళ్ళు ముద్దు. నలుగెట్టిన పిల్లుడి నాకు గణపతిగా ముగ్గురమ్మల బిడ్డ నీవి రఘుపతిగా. తల అంటూ పోసేటి రాంబంటూ పాట కలగంటూ పాడాల కలవారి ఇంట. రాలచ్చి ఇచ్చింది ఈ రాస పుటక శీలచ్చి దోచింది నీ చేతి ఎముక. నీ ఉప్పు తిని అప్పు పడ్డాను గనక తీర్చలేని రుణము తీర్చుకోమనక.
అదేమిటయ్యా? సుబ్బయ్య అనే ఈ మనిషికి పిడుగు దెబ్బ వల్ల మోగా చెముడు వచ్చాయి. ఆపరేషన్ చేస్తే 2000 ఖర్చు అవుతాయి. దాతలు ఎవరైనా ఇస్తే బాగుపడి పనిచేసుకుంటాడు. పెద్ద కుటుంబం. డాక్టర్ రాజశేఖర్. అయ్యో పాపం. గుమస్తా గారు లోపలికి వెళ్ళి 2000 తీసుకురండి. దొరగారు ఉమ్. కంపు గబ్బు. ఊరుకరా, నీకు అన్ని గబ్బులే, అందరూ దొంగలే. ఎవరో పెద్ద డాక్టర్ రాసిచ్చాడు తెలుసా? ఇదిగో బాబు, ఇది తీసుకుని ఆ పక్కన నిలబడు. మీరండి. అర్రే జెర్రీ, కాల జెర్రీ, ఇసం ఆ? ఎక్కడా? ఆడి ఇప్ మీద భుజం మీదకు పాకుతుంది, కాలర్ మీదకి ఎక్కుతుంది. చూస్తావరా? తీసేయి. అమ్మో ఇసం కాటేస్తే సావే, మందు లేదు. అబ్బాయి జాగ్రత్త, కదలకు. ఆయన కదలటండి, శివుడని మీరే చెప్పారుగా. ఏదైనా పుల్లబెట్టి తీసేరా. కదిలిస్తే మెడ మీద కాటేస్తుంది, మీరు డబ్బిచ్చేయండి. బతుకుంటే చెవిటి ఖర్చు, సస్తే సావు ఖర్చు, మధ్యలో నాకెందుకు? అయిపోయింది. 5 లెక్క పెట్టేలాగా 1 2 3 4. యారా దొంగ సన్నాసి, నీకు చెవుడా రోగా? ఓరిలేరా పాపం. ఓరి నీ వాసన బంగారం గాను నీకెలా తెలిసిందిరా? ముందు సారా కంపండి, ఆనకాడి బుర్ర కంపండి. ఆయుష్మాన్ భవ, శతమానం భవతి శతాయు పురుష. మాస్టర్, మీరు దీనిలోకి వచ్చారు ఏమిటండి? అయ్యా, పిల్ల పెళ్లికి ఎదిగిందండి. ఖర్చులకి డబ్బు దాచుకున్నాను. ఆ కట్న లాంఛనాలకి శుభం. ఎంత కావాలి? 5000 సరిపోతుంది. చిత్తం. రే రమ్మట్టు. ఇప్పుడు వద్దండి. సంబంధం ఖాయమై శుభలేఖ వేశాక దర్శనం చేసుకుంటాను. తమరి మాటే చాలు. శుభం. అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా మీ డబ్బు సిద్ధంగా ఉంటుంది. సెలవు. రే, వీళ్ళు కూడా ఊసనేనా? ఆడు కళ్ళు, ఈరు పాలండి. కళ్ళు నీసుకంపు, పాలు కమ్మట అవసరం. గాడిదారి, నా బంగారు గాడిదారి, గుర్రలాంటి గాడిదారి. గిరీశం గారి కోసం మా ఎండి గారు వచ్చారండి. వారిని అర్జెంటుగా కలవాలి. ఇక్కడ ఎవరో లేరమ్మా. ఇక్కడే దిగుతామని చెప్పారే. 1 minute సార్. వారొస్తే మా ఎండి శ్రీ సిజే రాజు గారు వచ్చారని చెప్పండి, వారికి తెలుస్తుంది. సారీ ఫర్ ది ట్రబుల్. ఇట్స్ ఆల్ రైట్. సార్, తండ్రి లాంటి వారు ఒక్క మనవి. చెప్పమ్మా. నేను వారి సెక్రటరీని. గిరీశం గారి సలహా విలువ తెలియక బేరం చేశాను. వారు నవ్వేసి వెళ్ళిపోయారు. ఈ సంగతి మా ఎండి గారికి తెలిసి నన్ను చంపేస్తానన్నారు. గిరీశం గారికి వారి 25 లక్షలు వారికి ఇచ్చేస్తామని చెప్పండి. క్యాష్ కూడా తెచ్చాం. తప్పంతా నాదే, మా యజమాని కాదని చెప్పండి. కనీసం ఫోన్లో హలో అనమనండి. సలహాకి 25 లక్షల. హలో హలో, గిరీశం గారా? నేనండి, దేవస్థానం చైర్మన్ ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టే చేయించాను. లడ్డూ ప్రసాదంలో పటిక బెల్లం ముక్కలు ప్రవేశపెట్టడం వల్ల మొత్తం మీద 80 లక్షల ఆదాయం సార్. ప్రస్తుతానికి లడ్డూ ధర పెంచే సమస్య గట్టెక్కాం. మీకు శ్రీవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీ సలహాకి అక్షర లక్షలు ఉంటా. రామచంద్ర, ఎవరయ్యా ఈ గిరీశం? ఎవరయ్యా ఈ మహానుభావుడు? లడ్డూ సైజు తగ్గకుండా పటిక బెల్లం తగిలించమన్నాడా? ఆ విధంగా జీడిపప్పు నెయ్యి ఆదా చేశాడా? ఆహా, దేవుడి సేవలోని చిత్రాలు చేయించే ఈ దేవంతకుడు. నన్ను ఇడుసు బాబోయ్, నన్ను ఇడుసు, నన్ను ఇడుసు, లేకపోతే సంపుతా రక్కుతా. చెప్ నోర్మయస్. గిరీశం గారు వస్తే గుండేసి వేల్చి పారేస్తారు. నేను పేల్చి పారేస్తాను. ఎవడరా ఈ పిల్లి పిల్ల? పిల్లిగా దొర పందికొక్కు. మార్నింగ్ సార్, నా పేరు జపాను. మా బాసు నోర్మయ్ 2 బోసానాలు వేసుకుని కోట్లో దూరిపోయాడు. ఎలాగొచ్చాడో తెలదండి. ఆడెవడో గిరీశం గాడంట, ఆడికి బంట. అబ్బా, మళ్ళీ గిరీశ్వేనా? రై వండదు మాట్లాడండి. అరే, అరే, అబ్బా, అరే, అరే, నీకు బుద్ధి ఉందట్రా?
వాడి కోసం నన్ను పడేస్తావిట్రా వదిలే. ఏమయ్యా? లే లే, నీకేం భయం లేదు, లేచి నిలబడు. వాడేం చేయలేవయ్యా మగడ. రై, నువ్వు వెళ్ళా పడు, కూర్చో కూర్చో. ఎడగా నిలబడవయ్యా. అరే మొహం చూడవయ్యా. ఎవరు నువ్వు, నీ పేరేమిటి? జపానండి. చూప్, అసలు పేరేమిటి? తెలీదండి, గిరీష్ సింగ్ గారు ఇలాగే పిలుస్తారండి. ఎందుకంటే నేను జీనియస్ అండి. అబ్బో, ఆ గిరీష్ గాడు ఎవడరా? ఆయన ఇంకా చాలా గొప్ప జీనియస్ అండి. అసలు వాడు ఎవడగా అంటుంటే వారు దేవుణ్ణి ఎలా వర్ణించరండి? ఎక్కడి నుంచి మొదలెట్టనండి? టాటా బిర్లా లాంటి కంపెనీ వాళ్ళకి గిరీష్ సింగ్ గారు దేవుడండి. రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు చీకటి పడ్డాక వారి సలహాలు తీసుకుని ముడుపు చెల్లించి గట్టెక్కుతారు. బిజినెస్ లో ఒక సలహా విసిరితే కోట్లు కురుస్తాయండి. ఆయన చూపు తగిలితే దివాలా ఎత్తి శవాల్లా పడున్న కంపెనీలు లేచి చల్ మోహన్ రంగాన్ని డాన్సులు ఆడేస్తాయండి. డబ్బు విషయంలో జంతర్ మంతర్ లో మొనగాడనుకోండి. అదే ఇందాకెవరో చెప్పారు, లడ్డూ ధర పెంచకుండా. పటికి వెళ్ళ ట్రిక్కేనా అండి? దేవుడే తిల్లైపోయాడు అనుకోండి. అవును, అలాంటి వాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? అది అడక్కదు, అది దేవరహస్యం. చెబితే నా తల తీసేస్తాడు. ఎందుకు ఇప్పుడు వస్తున్నాడు? ఎప్పుడో ఎందుకో ఎక్కడికో ఎవరికి తెలుసు గిరీష్ సింగ్ గారి లీలలు. ఒరే రామంటూ, గిరీష్ గారికి తూర్పు గదిలో విడిదని పంచి చెప్తాం, టాలెంట్ కట్టమంటారా? ఒళ్ళు మండిందంటే స్నానం కూడా చేయి, జాగ్రత్త. నీతో ఏదో అందామనిపిస్తోంది, ఎప్పుడు